ఎంగేజ్మెంట్ అప్పుడు రవి ఏడ్చాడంట, అది ఎంతవరకు మేబీ ఇంట్లో ఏమైనా ఏడ్చాడేమో, మీడియా వాళ్ళకి ఏమైనా చెప్పాడేమో, కానీ ఎంగేజ్మెంట్కి అయితే రాలేదు. బేసిక్గా నేను చెప్పలేదు. సో ఇన్విటేషన్ లేని రాలేడు, పిలవలేదు అంటున్నారు కదా. ఎవరికి పిలవదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు ఆ అబ్బాయి ఎందుకు వస్తాడు, ఎందుకు ఏడుస్తాడు, ఎందుకు రాసుకున్నారో తెలియదు. బట్ వినడానికి బాగుంది. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ లో లాస్ట్ ఎంగేజ్మెంట్ అనగానే మా ఇద్దరు ఫోటోలు ఉండి పక్కన మళ్ళీ ఆ అబ్బాయి ఫోటో ఉండడం నాకు నచ్చలేదు. ఇప్పటికైనా వదిలేంట్రో బాబు అని అనుకుంటున్నాను. మా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఆ ఫోటో వద్దు. ఇవన్నీ వింటున్నప్పుడు ఈ ఎపిసోడ్స్ అన్నీ జరుగుతుంటే మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే నాకు ముందే తెలుసు, లైక్ రూమర్స్ ఇంత ముందు వచ్చేవి ఇప్పుడు కంటిన్యూ అయ్యాయి. సో మా ఇద్దరి మధ్య అండర్స్టాండ్, అంటే నా రిలేషన్షిప్ వాల్యూ ఇచ్చేది అనమాట. నాతో ఎలా బిహేవ్ చేసేది ఫస్ట్లో, అంటే ఈ మీడియా ఫీల్డ్ రాకముందు ఎలా ఉండేది, ఇప్పుడు నాతో అంతే రెస్పెక్ట్ అలాగే చూపిస్తుంది అన్నమాట వాళ్ళు. సో నాట్ ఓన్లీ మీ, నా పేరెంట్స్ అయినా తన పేరెంట్స్ అయినా, సో ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తుంది. ప్రొఫెషనల్ లైఫ్ పర్సన్ అస్సలు రెండు మిక్స్ చేయదు. ఇంటికి రాగానే తన ప్రపంచం వేరే, మొత్తానికి తన పర్సనల్. ప్రొఫెషనల్ కన్నా షూట్కి వెళ్తే షూట్లో ఉంటుంది. సో మా ఇద్దరి మధ్య ఎప్పుడు డిఫరెన్స్ రాలేదు. అంటే ఈ రూమర్స్ వల్ల మా ఇద్దరి మధ్య ఎప్పుడు అంటే గొడవ స్టార్ట్ అవ్వలేదు ఎప్పుడు. అంటే ప్రొఫెషనల్ అంటే వెళ్తాం, హాయ్ బాయ్ చెప్పుకుని వెళ్తాం. కలిసాం, ఇద్దరు మూడు కలిసాము, హాయ్ బాయ్ చెప్పుకుని. షూట్ లో వెళ్ళినప్పుడు ఒకసారి. పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉండదు కానీ ఓకే. అంటే ఇవన్నీ పక్కన పెడితే, మీ విషయం పక్కన పెడితే అసలు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అమ్మ నాన్నలు, మీ అమ్మ నాన్నలు ఇవన్నీ వింటుంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళను ఓదార్చడానికో లేదా వాళ్ళని కవర్ చేయడానికి మీరెంత స్ట్రగుల్ అయ్యారు? స్టార్టింగ్ లో స్ట్రగులే అనుకోవాలి. స్టార్టింగ్ లో వాళ్ళకి మీడియా అంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు కదా. కొన్ని నిజం, ఇప్పుడు బయట నేను కూడా ఇండస్ట్రీకి రాకముందు ఏదో హీరో హీరోయిన్ మీద రూమర్ వచ్చింది, వాళ్ళ గురించి డైరెక్టర్ మీద రూమర్ వచ్చింది. సో ఏదో అంటే 99% నిజం నమ్మేస్తాం మేము. ఆ 1% కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని పురుగు తిరుగుతూ ఉంటది, కానీ అది నిజమే అని నమ్మేలా ఉంటాం మేము ఒక ఆడియన్ పరంగా. సో వీళ్ళు కూడా మా పేరెంట్స్ సైడ్ నుంచి డిస్టర్బెన్స్ ఉండేది. ఎలా, ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నావా, మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా ఉందా అని. అచ్చా ఓకే, తను మ్యారీడ్ కాబట్టి ఈ క్లారిటీ ఇచ్చి, మ్యారీడ్ అబ్బాయితో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు షోలో, మళ్ళీ ఆన్సర్ ఇవ్వాలి కదా మా పేరెంట్స్కి. అచ్చా ఓకే, ఇది ఫన్, కాకపోతే మేము ఎక్కువ ఓవర్ చేయట్లేదు ఎక్కడా కూడా. నా లిమిట్స్ అంటే నువ్వు అతిగా, మా ఇంట్లో వార్నింగ్, అతిగా మాట్లాడద్దు, బూతులు మాట్లాడద్దు బయట. ఓకే, నా కూతురు అంటే మంచి, నాకెంత మంచి పేరుందో నీకు ఆ పేరు ఉండేలా చేసుకో మా నాన్న చెప్పడం. లేదు అంటే మానేసే, మనకి ఇది అవసరం లేదు. మా నాన్న ఎప్పుడు ఎంకరేజ్ చేయడు ఇండస్ట్రీ అనగానే. సో ఇప్పటికి కూడా ఓకే, ఎందుకంటే రాఘవేంద్రరావు గారు షో చేశాను కాబట్టి అంత పెద్ద పెద్దలు వాళ్ళు, ఎందుకంటే మా నాన్న ఆ టైప్, అక్కడ పాత వాళ్ళు అంటే ఇష్టం. ఏంటి నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు వ్యవసాయం అండ్ బిజినెస్ రెండు చేస్తారు. సో అందుకని ఆయనకి ఇండస్ట్రీ అంటే భయం ఒక పక్క, ఇంకా అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మా నాన్నకి. ఫీల్డ్ అనగానే భయమే అనుకుంటా నాకు తెలిసి. రూమర్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, బ్యాడ్ నేమ్ వస్తుంది అని భయపడతారు కాబట్టి నన్ను ఒప్పుకోరు అనిపిస్తుంది ఫీల్డ్లో ఉండడానికి. ఇప్పుడు ఆయన ఓకే, కంప్లీట్లీ ఓకే. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.